వారే సవాళ్లు విసురుతారు. చర్చకు రమ్మని ఫోన్లు చేస్తారు. వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లకుండా పోలీసుల్ని ప్రయోగిస్తారు. తిరుమల గోశాలలో ఆవుల మరణాలపై కూటమి నేతలు హై డ్రామాను బ్రహ్మాండంగా రక్తి కట్టించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమనను చర్చకు రమ్మని టీడీపీ నేతలు తోకముడిచారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నాటకమాడారు. తిరుపతిలో అసలేం జరిగిందో చూద్దాం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శ్రీవారి గోశాలలో గోమాతలు మరణిస్తున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గోమాతలు మృతి చెందలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే గోవుల మరణాలు నిజమేనని, గత జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 170 గోవులు మరణించాయని టీటీడీ అధికారులే ప్రకటించారు. అధికారులు చెప్పినప్పటికీ టీడీపీ నాయకులు ఓవరాక్షన్ చేశారు. గోశాలలో చర్చకు రావాలంటూ భూమనకు సవాల్ విసిరారు. టీడీపీ సవాల్ను భూమన స్వీకరించగా గోశాలకు వచ్చినట్లే వచ్చి వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డుకొని తిరుపతి నగరంలో హైడ్రామా నడిపించారు. తిరుపతి జిల్లాకే చెందిన 3 తెలుగుదేశం ఎమ్మెల్యేలు గోశాలకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమనకు ఫోన్ చేసి రమ్మన్నారు. భూమనను మాత్రం ఇంటి నుంచి కదలకుండా అర్ధరాత్రి నుంచే పోలీసులను కాపలా పెట్టారు. పైగా హౌస్ అరెస్టు వార్తలు అవాస్తవమని కూడా ప్రచారం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా భూమన తన ఇంటి ముందు నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను తప్పించుకుని తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి వెనక వైపు నుంచి బయటకు వెళ్లి గోశాలకు వెళ్లారు. అయితే గోశాల దగ్గర భూమన అభినయ్ను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఎంపీ గురుమూర్తిని మాత్రమే లోనికి అనుమతించారు. అక్కడ ఎంపీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ నేతలు నీళ్లు నమిలారు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు, అక్కడ జరుగుతున్నట్టు వేరు. ఏడు మీరు రమ్మంటున్నారు, పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, మీరు విసిరినటువంటి సవాలుకి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు. ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలని రావట్లేదు అని చెప్తున్నారు. ఇది తప్పు. భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చర్చకు రావాలని చెప్పారు. మీరు ఎక్కడున్నారు, మీ సవాల్కు సిద్ధమని భూమన చెప్పడంతో పల్లా ఫోన్ కట్ చేశారు. ఈరోజు సమయం మించిపోయింది, రేపైనా ఏ రోజైనా తాను చర్చకు సిద్ధమని భూమన టీడీపీ వారికి తేల్చి చెప్పారు. ఈ రోజు మించిపోయింది, రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లడానికి మొత్తం 3 సార్లు ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు భూమనకు రమ్మని ఫోన్ చేయడం, పోలీసులతో ఆయన బయటకు రాకుండా అడ్డుకోవడం జరిగింది. టీడీపీ నేతలు తమ డ్రామాలతో మీడియా ముందే అడ్డంగా బుక్కయ్యారు.